హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్లకి సంబంధించి ఆసరా పెన్షన్లు అంటే ఇక్కడ రెండు అంశాలు ఉన్నాయి. ఒకటి ఆసరా చేయూత పథకం ద్వారా అందించే 4,000 రూపాయల పెన్షన్, 6,000 రూపాయల పెన్షన్. ఇది ప్రస్తుతం వీరు 2016లో పొందుతున్నారు. వీళ్ళు 4,016ల దివ్యాంగుల పెన్షన్ పొందుతున్నారు. రెండో ఆసరా పెన్షన్ ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న టైంలో, అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైతే ఆసరా పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకొని కనీసం ఈ 2016లను అందిస్తే బాగుంటుంది అని ఎదురు చూస్తున్నారు, వాళ్ళకి సంబంధించిన కొత్త పెన్షన్లను ప్రభుత్వం ఎప్పుడు మంజూరు చేయబోతుందనే సమాచారాలు కూడా ఈ వీడియోలో మీకు తెలియజేయబోతున్నాను. అందరూ కూడా భావించారు, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కనుక అధికారం చేపడితే కేసీఆర్ గారు ఇచ్చే 2,000కి బదులుగా 4,000 రూపాయల చేయూత పెన్షన్ వస్తుంది, 4,016కి బదులుగా 6,000 రూపాయల అందాల్సిన పెన్షన్ అందుతుంది అని చెప్పేసి. దీంతో పాటుగా ప్రభుత్వం రావటమే 2023 సంవత్సరం నుండి 2024 సంవత్సరంలో డిసెంబర్ 28వ తారీఖు నుండి జనవరి 6వ తారీఖు మధ్యలో ప్రజాపాలనతో వివిధ అర్హత కలిగిన వాళ్ళ నుండి అన్ని పథకాలకి దరఖాస్తు చేసుకోండి అని ప్రభుత్వం అప్లికేషన్లు తీసుకున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటుగానే కొత్త పెన్షన్లు ఇస్తారని చెప్పేసి భావించారు. కానీ ప్రభుత్వం ఏర్పాటై సుమారుగా 14 నెలలు పూర్తవుతున్నా కూడా ఇప్పటి వరకు కొత్త పెన్షన్లకి సంబంధించిన ప్రకటనలు అయితే తాజాగా ఈ వీడియోలో వచ్చిన ఒక గుడ్ న్యూస్ అప్డేట్ ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో ఈ వార్షిక బడ్జెట్లో అంటే 2025-26 వార్షిక బడ్జెట్లో ప్రభుత్వం ప్రాధాన్యంగా నిధుల కేటాయింపు చేయబోతుందనే సమాచారం తెలుస్తుంది. వాస్తవానికి 2024-25 బడ్జెట్లో ప్రతిపాదన 25,000 కోట్ల రూపాయలు ఉంటే ప్రభుత్వం 13 నుండి 14,000 కోట్లు మాత్రమే సుమారుగా కేటాయింపులు చేసింది. వాస్తవానికి ప్రభుత్వానికి కావాల్సింది 25,000 కోట్ల రూపాయల నిధులు. అంటే నెలకి ఈ కొత్త పెన్షన్లు మంజూరు చేస్తే, అంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతానికి 43 లక్షల మంది లబ్ధిదారులు వివిధ కేటగిరీలలో పెన్షన్లు అందుకుంటున్నారు. ఇందులో 5 లక్షల మంది దివ్యాంగుల మిత్రులు ఉంటే సుమారుగా 38 లక్షల మంది ఇతర కేటగిరీల వాళ్ళు ఉన్నారు. అంటే యువతల వాళ్ళు 2,000 రూపాయలు అందుకుంటుంటే ఈ 5 లక్షల మంది 4,000 రూపాయలు సుమారుగా అందుకుంటున్నారు. అయితే ప్రభుత్వానికి ఒకవేళ కొత్త పెన్షన్లు మంజూరు చేసినా, ఉన్న పెన్షన్లను పెంపు చేసిన దాదాపుగా 600 కోట్ల రూపాయల నుండి 800 కోట్ల రూపాయలు ప్రతి నెల నిధులకు కావాల్సి వస్తుంది అనేది ప్రభుత్వం యొక్క అంచనా. కాబట్టి గతంలో ఈ 13,000 కోట్ల రూపాయలు సరిపోలేదు కాబట్టి పథకాన్ని ప్రారంభించాలి. అయితే రాబోయే ఈ అసెంబ్లీ సమావేశాలలో ప్రభుత్వం పెద్దపీట వేయనుందనే సమాచారం తెలుస్తుంది. అంటే 25,000 కోట్ల రూపాయలు పెన్షన్లతో పాటుగా 2,500 రూపాయల మహాలక్ష్మి కూడా నిధుల కేటాయింపు చేసి ఈ వార్షిక బడ్జెట్లో అంటే 2025 నుండి 2026 మధ్యలో ఈ 2 గ్యారంటీలను కూడా ప్రభుత్వం ప్రారంభించాలనే యోచనలో ఉంది అనేది తాజాగా బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన తర్వాత ప్రాధాన్యంగా వినిపిస్తున్న అంశం. సో కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఈ 19వ తారీఖు నాడు జరగబోయే బడ్జెట్ సమావేశాలలో ప్రభుత్వం కనుక ఆసరా పెన్షన్లకి చెప్పిన ప్రతిపాదన మేరకు నిధులు కేటాయింపు చేస్తే మాత్రం ఏప్రిల్ నెల నుండి ప్రభుత్వం ఈ కొత్త పెన్షన్లకు సంబంధించి మళ్ళీ దరఖాస్తులు